డిసెంబర్ 30వ తారీఖున లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను జరిపించబోతున్నానండి. ఖచ్చితంగా ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించుకుంటే మీకు జరిగేటువంటి మంచి ఏంటంటే ఐశ్వర్య సిద్ధి లభిస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణ బాధలు మనకు తీరిపోతాయి. మనం ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి, ఆ అప్పు తిరిగి రాక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఒక్కసారి ఆ అప్పు తిరిగి వస్తే ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? మానవ జీవితంలో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మనం అనుకోకుండానే ఆ డబ్బు తిరిగి వస్తూ ఉంటుందండి. తర్వాత ఎక్కువగా ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఎప్పుడూ తగువులు ఉన్నటువంటి వారు, ఆర్థికంగా వెనకబడిపోతున్నారు, భూ తగాదాలు ఇబ్బంది పడుతున్నటువంటి వారు, మరి ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో గొడవలు ఎందుకు అవుతాయండి? లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లేకనే. అందరు భార్యాభర్తలు అందరూ కూడా చక్కగా కలిసే ఉంటారు. ఎందుకంటే ఫైనాన్షియల్గానే వాళ్ళకి ఎప్పుడు గొడవలు అవుతుంటాయి. కాబట్టి ఆ భార్యాభర్తల మధ్య అలా గొడవలు తగ్గిపోతాయి ఈ లక్ష్మీ కుబేర హోమం ద్వారా. ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి స్వామివారి అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వాలి, ఖచ్చితంగా చెప్తున్నానండి. కాబట్టి ఎవరైతే లక్ష్మీ కుబేర హోమం జరిపించుకుంటారో వాళ్ళ పేరు గోత్రనామాలు మాకు పంపిస్తే నేను వీడియో తీస్తాను. ఆ ఫోటోగ్రాఫర్తో మీ పేరు గోత్రనామాల మీద లక్ష్మీ కుబేర హోమం జరిపించినట్టుగా వీడియో పంపిస్తాను. ఆ వీడియో మీకు వాట్సాప్ నెంబర్లోకి వస్తుందండి. దాదాపుగా ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా అటు ఇటు అయినా మాత్రం 100% వస్తుంది. రాదు అనేదానికి లేదు. కొంచెం టైం తీసుకొని వీడియోగ్రాఫర్లు మీకు వీడియో అనేది కూడా పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా వస్తుందండి. అదేవిధంగా స్వామివారి కుంకుమ ప్రసాదాలు కూడా మీకు తప్పకుండా మీ ఇంటికే పోస్ట్ చేయబడుతుంది. కాబట్టి ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా మనకు 2025 డిసెంబర్ 30వ తారీఖున లక్ష్మీ కుబేర హోమం అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాము. మరి మీ పేరు గోత్రనామాలు వెంటనే మాకు మా ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి వాళ్ళకి చెప్పండి, స్లాట్ బుక్ చేసుకోండి. కొంతమందికి వరకు మాత్రమే ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తాం. ఎందుకంటే అందరూ ఒకేసారి అందరివి చేయలేము. కాబట్టి లిమిటెడ్గా కొంతమందికి మాత్రమే నేను ఆ అవకాశం అనేది కూడా కల్పిస్తున్నాను. ఇట్టి అవకాశాన్ని పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.